ఇక సికింద్రాబాద్ సెయింట్ మేరీ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రేమ, శాంతి, సోదర భావానికి ప్రతీకగా నిలిచే క్రిస్మస్ పండుగ వేళ తెల్లవారుజాము నుంచే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు, క్వారల్ గీతాలతో భక్తులు సందడి చేస్తున్నారు. ఇటు సికింద్రాబాద్ సెయింట్ మేరీ చర్చ్ ప్రాంగణమంతా భక్తులతో కలకలలాడుతోంది. సో సికింద్రాబాద్ సెయింట్ మేరీ చర్చ్ లో క్రిస్మస్ వేడుకలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరవింద్ లైవ్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. అరవింద్, చర్చ్ లో సెలబ్రేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? వాట్స్ ద అప్డేట్స్? సంజన, ఏదైతే చూసుకుంటే ఉదయం సమయం నుండి కూడా ప్రత్యేక ప్రార్థనలతో కూడా క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రేమ, శాంతి, సౌభ్రాతత్వంతో కూడిన క్రిస్మస్ పండుగను అందరూ కూడా ఘనంగా జరుపుకుంటున్నారు. ఏదైతే ఉదయం సమయంలో కూడా ప్రత్యేక ప్రార్థనలతో కూడా 5 గంటల నుండి కూడా ప్రారంభమైంది. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సౌభ్రాతత్వంతో కూడా అందరు ఇక్కడ ఉంటున్నారు. మనతో ఏదైతే చర్చ్ సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు, పాస్టర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, అసలు క్రీస్తు గురించి ఏంటిది, అసలు ఇంత ఘనంగా జరుపుకోవడానికి ప్రత్యేకమైన కారణాలు ఏంటి సార్? క్రిస్మస్ అంటే దేవుడు ఈ లోకానికి పుట్టినరోజు. ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు ఒక సామాన్యమైన వ్యక్తులాగా. ఆ యేసుక్రీస్తు ఒక చిన్నారి బాలయేసుకు ఎందుకు వచ్చాడంటే మనతో ఉండేదానికి, మనతో సాహసం చేసేదానికి. కాబట్టి అందరికి కూడా ఈ యొక్క టీవీ తరపున, మా చర్చి తరపున ఇంత ఘనంగా జరుపుకుంటున్నాం అందరం. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ క్రిస్మస్. May God bless you with good health and prosperity throughout your life. ఉదయం ఏ సమయం నుండి ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభమయ్యాయి సార్? ఉదయము 6:30 నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు కొనసాగుతూ ఉంటాయి పూజలన్నీ కూడా. ఆల్మోస్ట్ ఇంకా 8 గంటల వరకు సాగిపోతూ ఉంటుంది. పైగా లేజర్ లైటింగ్ అని ఉంది, అది ప్రత్యేకమైన షో. రాత్రి 10:30కు స్టార్ట్ అయినాయి. క్యారల్స్ కావచ్చు, అన్ని ప్రోగ్రాంలు స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 2:30 దాకా ఉన్నాయి. మళ్ళీ ఉదయం కూడా కంటిన్యూ. ఈ రోజంతా కూడా పూజలు అన్ని కూడా ఉంటాయి. సార్, ప్రత్యేకంగా ఏదైతే క్యాండిల్స్ పెడుతున్నారు కదా, దాని ప్రత్యేకత ఏంటి, దాని గురించి ప్రజలకు వివరించారు. దేవుడు ఏ విధంగానైతే తనను తాను అర్పించుకున్నాడో, ఆ క్యాండిల్ కూడా వెలిగించిన ప్రతి ఒక్కరు కూడా ఆ క్యాండిల్ ఏ విధంగానైతే కరిగిపోతుంటుందో, దేవుడు కూడా అదే విధంగా కరిగిపోయి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆ సూచనగా ఆ క్యాండిల్స్ వెలిగిస్తుంటారు. రాష్ట్ర ప్రజలకు కానీ అందరికి కానీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికి కూడా ఆ దేవాతి దేవుడు, ఆ చిన్నారి బాలయేసు మీ హృదయాలలో, మీ కుటుంబాలలో పుట్టి సంతోషంగా, అదే విధంగా ధైర్యాన్ని ఇచ్చే మాటలు ఆ దేవాతి దేవుడు మీ కుటుంబాల్లో ఉండాలని అందరికి కూడా వి విష్ యూ మేరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. రైట్, ఏదైతే చూసుకుంటే ఇప్పటికే ఇక్కడ అంగరంగ వైభవంగా కూడా క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. ఒకవైపు కూడా సాయంత్రం 8 గంటల తర్వాత కూడా ఏదైతే సెయింట్ మేరీ సికింద్రాబాద్ లేజర్ లైట్ షో కూడా ప్రారంభం అవుతుంది. మరి ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే క్రీస్తుకు ప్రత్యేకంగా కూడా అందరు ఇక్కడ క్యాండిల్స్ కూడా పెడతారు. ఎందుకంటే ఆ దేవుడిని ఎలా అర్పించుకుంటున్నారో తనకి తాను దాని విధంగానే కూడా దానికి ప్రతీకగా కూడా క్యాండిల్స్ పెడతారు. మనతో ఇక్కడ ఒక బ్రదర్ ఉన్నారు, వారిని అడిగి కూడా తెలుసుకుందాం. అన్న, అసలు క్రిస్మస్ పండుగ ఎలా జరుపుకుంటున్నారు? క్రిస్మస్ పండుగ అంటే మాకు ఇయర్లీ వన్స్, బట్ మాకు అందరికీ న్యూ ఇయర్ అనేది ఫస్ట్ అంటే మాకు 25th స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా. ఎందుకంటే ఇంటికి రిలేటివ్స్ రావడం కానీ, సెలబ్రేట్ చేసుకోవడం కానీ, ఇంట్లో పిండి వంటలు చేసుకోవడం కానీ, వీటితో మేము స్టార్ట్ చేస్తాం యాక్చువల్గా. సో అందరం కలిసి గెట్ టుగెదర్ అయిపోయి హ్యాపీగా చేసుకుంటాం క్రిస్మస్ అని. అసలు ఈ క్యాండిల్స్ దేనికి పెడతారు? క్యాండిల్స్ అనేది పెట్టడం కాదు, జస్ట్ ఓన్లీ దేవుడు పుట్టినందుకు మనకు జస్ట్ ఓన్లీ అదొక ఫార్మాలిటీ లాగా పెట్టుకుంటారు, అంత అంతకుమించి ఏం లేదు. ఇక్కడ లేజర్ షో ఏ టైంకి స్టార్ట్ అవుతుందండి? అది నాకు కొంచెం ఐడియా లేదు. అది చివరిగా రాష్ట్ర ప్రజలకి అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. రైట్, ఏదైతే చూసుకుంటే ఇక్కడ ఇప్పటికే సెలబ్రేషన్స్ కూడా ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం సమయంలో కూడా ప్రత్యేక ప్రార్థనలు కూడా ఇక్కడ చేశారు. దాని తర్వాత క్యారియల్ గీతాలతో కూడా అందరూ ఆకట్టుకునే ప్రార్థనలు కూడా చేశారు. అదందరూ కూడా ఇక్కడ భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో కూడా ఉదయం సమయం నుండి కూడా ఇప్పటి వరకు కూడా ఇప్పటికి ఇక్కడ ప్రార్థనలు చేసుకున్నారు. మరో విధంగా చూసుకుంటే ఏదైతే లోపల చర్చి లోపల భాగం కూడా ఇప్పటికే భక్తులతో కూడా సందడి వాతావరణంతో కిటకిటలాడుతుంది. మరొక విధంగా చూసుకుంటే ఇక్కడ అందరూ కూడా వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు కూడా చేస్తున్నారు. మరో విధంగా చూసుకుంటే ఇక్కడ అందరూ కూడా దేవునికి మొక్కులు సమర్పించుకుంటున్నారు. అంటే ప్రార్థనతోని శాంతి, ప్రేమ, సౌభ్రతత్వంతో కూడా కూడుకున్న ప్రార్థనలు కూడా ఇక్కడ అందరూ కూడా చేస్తున్నారు. ఇక్కడ ఉదయం సమయం నుండి కూడా ఇక్కడ ప్రారంభమైంది. సాయంత్రం 8 గంటల తర్వాత నుండి కూడా లేజర్ షో కూడా ప్రారంభం అవుతుంది. ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా వచ్చి తిలకించాలంటూ కూడా ఏదైతే చర్చికి సంబంధించిన నిర్వాహకులు
నిర్వాహకులు కూడా ఇదే తెలుపుతున్నారు. ఒక దిక్కేమో అంటే ఏదైతే చర్చ్ కూడా ఉదయం సమయం నుండి కూడా అంగరంగ వైభవంగా కూడా కలర్లతోని అటు లైట్స్తోని కూడా వెలుగులతోని కూడా అలంకరణ చేశారు. మనతో ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నారు. అది ఏ విధంగా ఉంది సార్ సెలబ్రేషన్? తమిళ్ ఓకే, ఇక్కడ కూడా అంటే వేరే రాష్ట్రాల నుండి కూడా ఇక్కడికి వస్తున్నారని కూడా ప్రధానంగా తెలుస్తుంది. మరొక విధంగా చూసుకుంటే బాలయేసుని కూడా అందరూ ప్రార్థిస్తున్నారు. మరొక విధంగా కూడా చాలామంది కూడా ఇక్కడికి రావడం కానీ ప్రార్థనలు చేయడం కానీ ఇది కూడా చేస్తున్నారు. నుండి కూడా ఇదే జరుగుతుంది. అంటే పక్క రాష్ట్రాల నుండి కూడా ఇంత అంటే అనేక మంది భక్తులు కూడా ఇక్కడికి రావడం కూడా జరుగుతుంది. వారు ఏదైతే ప్రార్థనలు ప్రత్యేక ప్రార్థనలు కూడా చేసుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు సాయంత్రం సమయంలో కూడా లేజర్ లైట్ షో కూడా ప్రారంభమవుతుంది. అందరూ కూడా వచ్చి తిలకించాలంటూ కూడా చర్చి నిర్వాహకులు కూడా తెలియజేశారు. ప్రతి చిన్నపిల్లలకు కానీ అటు మహిళలకు కానీ అందరికీ భక్తులందరికీ కూడా సీనియర్ సిటిజన్ కానీ వారందరికీ ప్రత్యేకమైన చైర్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎలాంటి సంఘటనలు జరగకూడదు, ప్రశాంతంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలంటూ కూడా వాళ్ళు తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ చందుతో అరవింద్, టీ న్యూస్, ఓవర్ టు స్టూడియో.